అలా మా కిచెన్ ధైర్యంతో మొదలైన నా ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ మై లైఫ్ జర్నీ. అలా ఆ ట్రైన్ జర్నీలో నాలో ఎన్నో సందేహాలు. ట్రైన్ జర్నీలో నాకు అసలు నిద్రే పట్టలేదు. నాలో చాలా ఆలోచనలు. అసలు నేను ఈ జావా కోర్స్ చేయగలుగుతాను లేదా, మెకానికల్ చదివిన నేను ఈ జావా కోర్స్ చేయగలుగుతాను లేదా. ఆ రోజు ప్రయాణంలో నేను ఒకటే డిసైడ్ అయ్యాను, జావా నేర్చుకుని జాబ్ వస్తే నా లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. జాబ్ రాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఉన్న పొలాన్ని అంతా ఎంతో అమ్ముకొని ఉన్న అప్పులు కట్టుకొని నార్మల్ జీవితం బతకాలనుకున్నాను. ఫైనల్ గా నా నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. మొత్తానికి హైదరాబాద్ అయితే చేరుకున్నాను. అక్కడ నా 10th క్లాస్మేట్ చోలి అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి కాల్ చేశాను. వాడు ఆ రోజు నాకు ఇచ్చిన ధైర్యం, వాడు పరిచయం చేసిన స్నేహితులు నా లైఫ్ లో నేను ఎప్పుడు మర్చిపోలేను. సో వాడి పీజీలో ఉండి ఆల్మోస్ట్ 10 months కష్టపడి ఫుల్ స్టాక్ జావా అయితే నేర్చుకున్నాను. అప్పట్లో నా పీజీ రెంట్ 3700. దాన్ని కూడా నేను 2 months కి 3 months ఒకసారి అయితే పే చేసేవాడిని. ఆ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే నేను డైరెక్ట్ గా చెన్నైకి వెళ్ళి చెన్నైలో కాగ్నిజెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి అయితే జాయిన్ అయ్యాను. నాకైతే 5.7 lakhs తో ఆఫర్ అయితే వచ్చింది కాగ్నిజెంట్ లో. దట్ ఈస్ మై ఫస్ట్ శాలరీ ఇంటూ ఐటీ. దాని తర్వాత ఆఫ్టర్ 6 months పర్సనల్ లోన్ పెట్టుకుని నాకున్న అప్పులన్నీ క్లియర్ చేశాను.